హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకు బయట షాప్స్లో వెనిలా ఎసెన్స్ దొరుకుతుంది కదండి. సో అది ఈరోజు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం బయట ఏవి తెచ్చుకొని అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఎసెన్స్తోని మనము కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చండి. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేనైతే 4 తీసుకున్నానండి. ఒకటి వాటర్, అది కామన్ కదండి. సో అవి కాకుండా 3. ఒకటి షుగర్ తీసుకుంటున్నానండి, పంచదార నేను వచ్చేసి 1 టీ స్పూన్ వరకు తీసుకున్నానండి, అలానే వాటర్. నెక్స్ట్ ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి, వంట సోడా అంటారు కదా, దాన్ని 1 పావు టీ స్పూన్ అంత తీసుకోండి. అలానే ఇది కాఫీ పౌడర్ అండి, చేదుగా లేని కాఫీ పౌడర్ తీసుకుంటే బాగుంటుందండి దీనికోసం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ చక్కెరను అలానే వాటర్ని కాఫీ పౌడర్ని 3 వేసేసుకుంటున్నానండి. సో కాఫీ పౌడర్ చెప్పాను కదా, చేదు లేకుండా బిటర్నెస్ లేకుండా కొంచెం స్వీట్గా ఉన్నది తీసుకుంటే ఈ ఫ్లేవర్ వెనిలా ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ పంచదార కూడా వేసేసుకుంటున్నాను. నేను కాఫీ పౌడర్ వచ్చేసి దాన్ని కూడా 1 టీ స్పూన్ వరకు తీసుకున్నానండి. ఇందులోకి తగినంత వాటర్ అండి. మనకు వాటర్ మాత్రం మనం తీసుకునే కాఫీ పౌడర్ని బట్టి వేసుకోవాలి. మనం ఎలాంటి కాఫీ పౌడర్ని తీసుకుంటే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న కప్ అని వాటర్ వేసేసుకున్నానండి. మనకి ఇంట్లో చిన్న గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా, దానంత వాటర్ తీసుకుంటున్నాను. ఇలా చక్కెర కరిగేంతవరకు మొత్తం బాగా కలుపుకోవాలి అండి. చక్కెర పూర్తిగా కలగాలి, అలా కరిగేంతవరకు కలుపుకోవాలి అండి. సో చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత చూసారు కదా, కలర్ కూడా కాస్త చేంజ్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక పక్కకు పెట్టేసుకున్నాం కదా బేకింగ్ సోడా, అదే వంట సోడా అండి, దీన్ని వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అండి. దీనికి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తుండే కొద్దీ మనకు కలర్ అనేది చేంజ్ అవుతుందండి. కాస్త లైట్ కలర్గా వస్తుంది. ఇప్పుడున్న కలర్ కన్నా ఇంకా కాస్త కలర్ అనేది తక్కువ అవుతుంది. సో ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి అండి. 24 అవర్స్ మనం దీన్ని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే పక్కకు పెట్టేసుకుంటున్నానండి. 24 అవర్స్ తర్వాత దీని కలర్ ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి అండ్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. సో మీరు ఏ కేక్స్లో కానీ బిస్కెట్స్లో కానీ మీకు వెనిలా ఎసెన్స్ ఎందులో అయితే యూజ్ చేస్తారో అన్నిట్లలో యూజ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, కలర్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా. సో ప్యూర్ బ్లాక్ లాగా అయిపోయిందండి. దీన్ని నేను ఏదైనా ఒక బాటిల్లో, గ్లాస్ జార్లో ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చండి. మీకు బయట అయితేనేమో ఒక 1 మంత్ వరకు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఒక 3 మంత్స్ వరకు ఉంటుందండి. సో రెడీ అయిపోయిందండి వెనిలా ఫ్లేవర్.